అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలో వెలుగు ఆఫీసులో గత 2 రోజుల క్రితం ఒక దళిత మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా దుర్భాషలాడినటువంటి నాయ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆదినారాయణ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సింగనమల పోలీస్ స్టేషన్లోని ఏఎస్ఐ గారిని కోరడం జరిగింది. మరి సిఐ గారు అందుబాటులో లేకపోవడం వల్ల మేము పోలీస్ సిబ్బందిని కోరడం ఏమంటే, ఎవరైతే ఈ వెలుగు సీసీ పైన బాధ కలిగించి అవమానపరిచే పద్ధతిలో మాట్లాడారో వాళ్ళ మీద వెంటనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆదినారాయణ మాట్లాడిన మాట తీరులో అది పత్రికల్లో కానీ లేకుంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తెలియజేయడం అంటేనే అసహ్యంగా ఇబ్బందికరంగా ఉంది. మరి అటువంటి మాటల్ని తన తోటి సిబ్బంది సమక్షంలోనే ఒక ఉద్యోగిని మాట్లాడితే ఆమె ఎంత మానసిక క్షోభకు గురై ఉంటుంది, ఎంత మదన పడి ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా ఏమాత్రం దాని మీద పాశ్చాత్తాపం లేకోకుండా ఆ అధికార పార్టీ అండదండల్లో లేకుంటే కూటమి ప్రభుత్వం ఉంది అనే ఒక రకమైనటువంటి భావనతోనో ఈ రకంగా మాట్లాడిన మాటలుగా మేము భావిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ సింగనమల నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, మరి అటువంటి ఎస్సీ నియోజకవర్గంలోనే దళిత గిరిజనులకు రక్షణ లేకపోవడం మరియు దళిత మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా మాట్లాడడం అనేది కూడా ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే ఇది కుల సమస్య కాదు అనేది కాదు, ఇక్కడ ఖచ్చితంగా కుల అహంకారంతోనూ కులానికి ఉన్నటువంటి ఇదితోనే ఆ రకంగా మాట్లాడినట్లుగా మాకు అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా పోలీస్ అధికారులు గమనించి మాట్లాడిన వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మరోసారి మేము తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాదు, చాలా చోట్ల ఎక్కడ దళిత గిరిజనులు ఉంటున్నారో గ్రామీణ ప్రాంతాల్లో మొదలుకొని పట్టణ నగర ప్రాంతాల్లో సైతం కుల వివక్షతకు గురి చేసే విధంగా లేకుంటే ఇబ్బందులకు గురి చేసే పద్ధతుల్లో మాట్లాడడం కొనసాగుతూనే ఉంది. దీని మీద స్థానిక శాసనసభ్యురాలు కూడా ఒక మహిళ కాబట్టి ఆమె కూడా ఈ వెలుగు సీసీ మహిళా ఉద్యోగిపై మాట్లాడిన మాటల పైన కూడా ఖండించాలి, అతన్ని పిలిపించి హెచ్చరించి అతని మీద చర్యలు చేపట్టే విధంగా కూడా ఆమె సహకరించాలని చెప్పేసి కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరడం జరుగుతుంది. లేని పక్షంలో ఇక్కడే కాదు ఎక్కడ ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత వహించే విధంగా దళిత గిరిజనులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా మేము సిద్ధం కావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్.